పోర్టర్‌లో అయితే 6:31 బుకింగ్ వచ్చింది. ఉప్పల్ టు మన మేడ్చల్ లోపలికైతే వచ్చింది. మేడ్చల్ నుండి ఇంకొక 15 కిలోమీటర్స్ లోపలైతుంది ఇది. 15, 20 కిలోమీటర్స్. ఈ బైక్ ట్యాక్సీలో ఇదే నాకైతే మార్నింగ్ నుండి ఏం బుకింగ్స్ రాలేవు. ఈరోజు ఎర్నింగ్స్ కాలేవనుకున్నా. బట్ ఇలాంటి ఒక్క పెద్ద రైడ్ వచ్చినా మనం అమౌంట్ అనేది అయితే ఈజీగా చేసుకోవచ్చు. సమ్‌టైమ్స్ ఇలాంటి ఆర్డర్స్ వచ్చినప్పుడైతే మీరు చూసుకోండి ఎక్కడ డ్రాప్ ఉందని. 600 అంటే ఎట్లాగో సిటీ ఔట్‌స్కట్‌లోనే ఉంటది. మనం మళ్ళీ రిటర్న్ రావాలంటే సమ్ ఏరియాలలో బుకింగ్స్ వస్తాయి. కొన్ని ఏరియాలో అయితే రావు. నేనైతే ఈ ఏరియా నుండి అయితే తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. దీనికి వచ్చేసి నాకు ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుందంటే 49 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది. 1 అవర్ 32 మినిట్స్ అయితే చూపిస్తుంది లొకేషన్‌కి మనం వెళ్ళడానికి. ఐటెమ్ అయితే ఏం లేదు, చిన్న పార్సలే. కస్టమర్ అయితే నాకు ఇచ్చేసి నేనైతే స్టార్ట్ అయిపోయినా. ఫైనల్‌గా కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చేసిన. ట్రిప్ అనేది అయితే ఎండ్ చేసేద్దాం. ఈ ఏరియాలో అయితే నాకు సిగ్నల్స్ అనేవి చాలా స్లో ఉన్నాయి. నేనైతే ఇక్కడ అంటే కస్టమర్ని అడిగిన, నాకు బ్యాక్ బుకింగ్ వస్తాయా అని అడిగితే ఇక్కడ నుండి అయితే ఎలాంటి బుకింగ్స్ రావు, మీరైతే మేడ్చల్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది, మేడ్చల్ బస్ స్టాప్కి వెళ్ళి ట్రై చేయండి అని చెప్పిండు. ఓకే అని చెప్పి నేనైతే ఓకే అని ట్రిప్ అయితే ఎండ్ చేసేద్దాం. ఈ ట్రిప్లో నాకు ఎంత వచ్చింది, కమిషన్ ఎంత పోయింది అనేది అయితే చూపిస్తా. ఇలాంటి టైంలో మనకు పెట్రోల్ అనేది చాలా వరకు ఎక్కువ అయిపోద్ది. ఎందుకంటే 49 కిలోమీటర్స్ అంటే హాఫ్ లీటర్ కొడితే మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి దానికి కూడా. ఈ ట్రిప్లో వచ్చేసి నాకు 63 రూపీస్ అయితే కమిషన్ కట్ అయింది. ఇందులో పెట్రోల్కి వెళ్ళిపోతే చూసుకొని తీసుకోండి. పెద్దది కదని చెప్తే లాస్ అయిపోతుంది.